అంటాడు. అందుకు మయూరధ్వజుడు, మహాత్మా, తమరు పొరపాటు పడుతున్నారు. బాధపడి నా శరీరాన్ని మీకు ఇవ్వడం లేదు. నా కుడి భాగం పరోపకారానికి ఉపయోగపడుతుంది. కానీ ఆ భాగ్యము తనకు కలగడం లేదు కనుక నా ఎడమ కన్ను బాధతో కన్నీరు కారుస్తూ ఉన్నది అని వివరిస్తాడు. మయూరధ్వజుని దానశీలతకు మెచ్చిన శ్రీకృష్ణుడు తన నిజరూపాన్ని చూపి, మయూరధ్వజ, నీ దానగుణము అమోఘం. ఏదైనా వరం కోరుకో, అనుగ్రహిస్తాను అంటాడు. పరమాత్మ, నా శరీరం నశించిన నా ఆత్మ పరోపకారార్థం ఉపయోగపడేలా నిత్యం నీ ముందు ఉండేలాగా అనుగ్రహించు అని కోరతాడు. అందుకు శ్రీకృష్ణుడు తదాస్తు అని పలికి, మయూరధ్వజ, నేటి నుంచి ప్రతి దేవాలయం ముందు నీ పేరున, నీ గుర్తుగా ధ్వజస్తంభాలు వెలుస్తాయి. వాటిని ఆశ్రయించి ఎప్పుడూ నీ ఆత్మ దైవ సాన్నిధ్యంలోనే ఉంటుంది. ముందుగా నిన్ను దర్శించి ప్రదక్షిణలు, నమస్కారాలు చేసిన తర్వాతనే వారి ఇష్టదైవాలను దర్శించుకుంటారు. ప్రతినిత్యం నీ ముందు ఎవరైతే దీపం వెలిగిస్తారో